విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రసం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఒక 3 వారాలు అంతరాయం వచ్చింది. ఆ వెనుకటి పాఠంలో సరసస్పతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం శనిం మేధామయాశిషం అనే మంత్రాన్ని చెప్పుకున్నాం. తరువాత మంత్రంలోకి వెళ్దాం. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుతిం మమ పశుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఇది ప్రధానంగా అగ్నిదేవుణ్ణి ప్రార్థించేటువంటి మంత్రం. మనం మహానారాయణంలో మొట్టమొదట జ్ఞాన విభాగాన్ని గురించి చాలా విస్తృతంగా చర్చించుకొని ఇప్పుడు కర్మ విభాగంలోనికి కర్మకాండకు సంబంధించినటువంటిది దాని పరిధిలోకి వచ్చాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే కర్మ, జ్ఞానము, భక్తి మొదలైనటువంటివన్నీ కూడా స్థూల దృష్టితో భిన్న భిన్నములే కాని పరమార్థ దృష్టితో చూస్తే అన్నీ ఒకటే. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దారిని ఎంచుకుంటాడు. ఆ దారికి అన్నిటికీ కూడా నేరుగానో లేకపోతే కొంచెం వంకర టింకర్లుగానో గమ్యం మాత్రం ఒకటే. ఈ కర్మకాండ అనే దాని గురించి పెద్దలు, భాష్యకారులు మొదలైనటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ అని ఒక మంత్రం ఉంది. 100 ఏళ్ళైనా సరే కర్మములు చేస్తూనే మానవుడు ముందుకు సాగాలి అని చెప్పారు. అయితే కర్మకాండ సాక్షాత్తు భగవంతుణ్ణి అంటే పరమాత్మ ఐక్యాన్ని సాధిస్తుందే అంటే దానికి వాళ్ళు ఏం చెప్పారంటే కర్మకాండ వల్ల మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము అనేటువంటి సూక్ష్మదేహ విభాగాలన్నీ కూడా నిర్మలములవుతాయి. ఆ నిర్మలములైనటువంటి దానికి సాధించేటువంటి కర్మల ఫలాన్ని భగవంతుడికి, పరమాత్మకు సమర్పిస్తూ చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అంటే మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని అంటూ ఉంటాం. తత్ సత్ బ్రహ్మార్పణమస్తు. నేను చేసేటువంటి ప్రతి ఫలము, ప్రతి కర్మము యొక్క ఫలము బ్రహ్మమునకు అర్పిస్తున్నాను అని
చెప్తున్నాం. అంటే అర్థం ఏమిటనమాట? దాన్నే నిష్కామ కర్మ అంటారు. నాకు పశువులు కావాలి, ధనాలు కావాలి, ధాన్యాలు కావాలి, సంతానం కావాలి అని కామ్యకర్మలు ఉన్నాయే, ఆ కామ్యకర్మలన్నింటినీ కూడా నిష్కామ కర్మగా మనం పరిణమింపజేసుకోవాలి. ఆ కామ్యకర్మల్ని భగవద్ ఉపాసన కోసం, పరమాత్మ జ్ఞాన లబ్ధి కోసం వినియోగించుకుంటా వినియోగించుకునేట్టుగా చేసినట్లయితే అది దోషం కాదనమాట. అది నిష్కర్మ కర్మ అనేటువంటి దానికి, నిష్కామ కర్మ అనే దానికే సంబంధించింది అవుతుంది. అందుకని అటువంటి నిష్కామ కర్మ అనేటువంటి దాని సంబంధమైనటువంటి కర్మ విశేషాలని కొన్నిటిని ఈ మహానారాయణంలో ఈ అనువాకం చెప్తా ఉంది. అందులో మొట్టమొదట అగ్ని దేవుడి యొక్క స్తుతి కనిపిస్తోంది. అగ్ని అనే దాని గురించి మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. అగ్ని పంచభూతాల్లో మధ్యమణి న్యాయంగా ఉండేటువంటి మహాభూతం. మధ్యమణి అంటే రెండు పేటలు ఉంటాయి, ఒకవైపు ఉంటుంది, మధ్యలో ఒక మణి ఉంటుంది. ఈ మణికి ఈ పేట సంబంధించమే, ఈ పేట సంబంధించిందే అన్నట్టుగా దాన్ని మధ్యమణి న్యాయము అని అంటారు. అటువంటి మధ్యమణి న్యాయాన్ని పురస్కరించుకొని అగ్నిదేవుడు పంచభూతాలలో మధ్యవాడు గనక ఇటు జలము భూమి అనేవానికి, అటు వాయువు అగ్ని అనే వాటికి, వీటినన్నిటినీ కూడా తనలో కలుపుకుని ప్రవర్తిస్తాడు. కాబట్టి అగ్ని సమారాధన, అగ్ని భావన, అగ్ని పూజ అంటే పరమాత్మ పూజే. ఎందుకంటే అన్నిటితో లింక్ ఉంది కనుక. నిజానికి ఏ భూతాన్ని చూసినా దానికి అంతటికీ పరమాత్మతో సంబంధం ఉన్నది. మనం అంటే భూత భావనతో చేసేటువంటి పూజ పాక్షికం, అంటే కొంచెం కొంచెంగా అఖండమైనటువంటి దాన్ని పట్టుకోలేక చేసేటువంటిదే కానీ అది తప్పేం కాదన్నమాట. కాబట్టి అగ్నిదేవుడి గురించి ప్రార్థిస్తున్నాను. ఉద్దీప్యస్వజాతవేద అపఘ్నం నిరుతిం మమ పశుశ్చమక్ష్యమావహ జీవనంచ దిశో దశ. ఇందులో 4-5 వాక్యాలున్నాయి. జాతవేద ఉద్దీప్యస్వ నిర్వృతిం మమ అపఘ్నన్, మమ నిర్వృతిం అపఘ్నన్ జాతవేద ఉద్దీప్యస్వ పశువుకుశ్చమక్ష్యమావహ. నాకు పశువులను కల్పించు, ఏర్పాటు చెయ్యి. జీవనంచ దిశ, జీవనాన్ని కూడా ఇవ్వు అని ప్రధానంగా 3 వాక్యాలు ఈ మంత్రంలో మనకు కనిపిస్తున్నాయి. జాతవేద, జాతవేద అంటే పుట్టినటువంటి వేదము కలిగినటువంటి వాడు. వేదం అంటే తెలియటం, జ్ఞానస్వరూపం. జాతవేద, ఈ అగ్నికి జాతవేదుడు పేరు. జాతవేదుడు అంటే దేని ద్వారా వేద జ్ఞానము మొదలైనటువంటివి అభివ్యక్తమవుతాయో అటువంటి స్వరూపము అన్నమాట. అటువంటి అది ప్రధానంగా అగ్ని పర్యాయ వాచకం. జాతవేద దుర్గా సూక్తంలో కూడా మనం ఈ మాట అనుకున్నాం. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అని. అక్కడ 7 మంత్రాల్లో దుర్గాదేవి అనేటువంటిది 1-2 మంత్రాల్లోనే ప్రస్తావన వచ్చింది. దక్కిందంతా అగ్నిదేవతాకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని భావన చేయటమే అని మనం దుర్గా సూక్తాన్ని చెప్పుకున్నప్పుడు ఆ మాటలు మనకు వచ్చినాయన్నమాట. ఉద్దీప్యస్వ జాతవేద, జాతవేద అనేది సంబోధన, అయ్యా అగ్నిదేవుల వారు అని పిలవటం అన్నమాట. జాతవేద శబ్దం సకారాంత శబ్దం. జాతవేదా, జాతవేదసౌ, జాతవేదసః, హే జాతవేద అని సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనంలో
ఆ రూపం ఉంటుందన్నమాట. జాతవేద అంటే ఓ అగ్నిదేవ అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒక్కొక్క శబ్దాన్ని చెప్పడానికి అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. అగ్ని, వహ్ని, జాతవేదుడు, తపనుడు మొదలైనటువంటివి అనేకమైనటువంటి పేర్లు సంస్కృతంలో ఉంటాయి. అయితే స్థూల దృష్టితో అవన్నీ ఏకవస్తు వాచకాలే కాని వ్యుత్పత్త్యర్థ దృష్టితో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి భావాన్ని తెలియజేస్తాయి. జాతవేదుడు అనే మాటకి ఇక్కడ అర్థమేమిటంటే శరీరంలో సూక్ష్మ మన పిండాండంలోను బ్రహ్మాండంలోను సూక్ష్మ స్వరూపంలోను మధ్య స్వరూపంలోను స్థూల స్వరూపంలోను ప్రవర్తిస్తూ అన్ని విషయాన్ని తెలుసుకునేటువంటి శక్తి కలిగినటువంటి ఒకానొక మహాభూత స్వరూపము అని జాతవేద అనే దానికి అర్థాన్ని మనం సంభావించాలి. జాతమైన వేదము కలవాడు అని. కాబట్టి అటువంటి జాతవేదుణ్ణి అంటే ఈ అర్థాన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనము ఎవరినైతే ప్రార్థిస్తున్నామో మన ప్రార్థనను సాఫల్యం చేయటానికి అతనిలో ఉండేటువంటి విశేషమైనటువంటి గొప్పతనాన్ని మనం సంభావన చేస్తున్నాము అని అర్థం అన్నమాట. ఆయన జాతవేదుడు కనుక శరీరంలో మన మన దేహం లోపలి భాగంలో ఉండేటువంటి ప్రతి అణువు దగ్గర ఆయన స్పర్శ పెట్టి ఏది ఏ విధంగా పని చెయ్యాలి, ఏది ఏ విధంగా పని చేస్తోంది, ఏది ఏ విధంగా పని చెయ్యకూడని పరిస్థితుల్లో ఏర్పడుతోంది అనే వాటినన్నిటినీ తెలుసుకుని వాటినన్నిటినీ మన ప్రార్థనల ద్వారా సరిగా ఒక స్థితిలో పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు అనేటువంటి విశిష్టమైనటువంటి అర్థాన్ని మనం జాతవేద శబ్దం చేత సంభావన చేయాలన్నమాట. అంటే జాతవేద ఇక్కడ అగ్ని అనేటువంటిది పంచభూతాలలో ఒకటైనా పరమాత్మవాచకంగానే మనం సంభావన చేయాలి. జాతవేద ఆ జాతవేదుణ్ణి ఏమిటి ప్రార్థిస్తున్నాం? మొట్టమొదటిగా ఉద్దీప్యస్వ, ఉత్ దీప్యస్వ, ఉత్ బాగా చక్కగా పైకి, దీప్యస్వ ప్రకాశించు, నీ నీ కాంతులను మా శరీరంలో ఉండేటువంటి నీ కాంతులను ఉద్దీపింపజెయ్యి. అంటే మనం మామూలుగా ఇంట్లో ఏదైనా ఒక అగ్ని రగులు కొలుపుతాం అనుకోండి. ఆ రగులు కొలిపినప్పుడు అవి ఏ ప్రమాణంలో ఉండాలో ఆ ప్రమాణంలో ఉండటానికి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు కట్టెలు వేసిన పొయ్యి అయితే మంట రావటానికి ఎన్ని చిదుకులు కావాల్సి వస్తాయో ఊహించి దానికి ప్రమాణంలో వేస్తాం. ఒకవేళ బొగ్గులుగా ఉన్నట్టయితే విసినికర్రతో వీస్తాం. అట్లా చేసి దాన్ని ఏం చేస్తాం? ప్రజ్వలింప చేస్తాం. అగ్గిపుర్లలో ఉండేటువంటి గంధకము మొదలైనటువంటి పదార్థాలని రాపిడి ద్వారా బయటికి తీసుకొస్తాం. దాని చేత ఇంకొక దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ మన ప్రయత్నాలతో మన కర్తృత్వంతో సాగుతుందని మనం అనుకుంటున్నాం కానీ అదంతా అబద్ధం. అదంతా భగవంతుని యొక్క ఏర్పాటు. అది అక్కడ కనిపించడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ అందులో ఉన్నాయి. కాబట్టి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మనం. అయ్యా, నేను నా చేతిలో అగ్గిపెట్టె ఉంది, అగ్గి పుల్ల ఉంది, ఆ పక్కన ఒక అంచులో అగ్ని రాపిడి చేస్తే అగ్ని గూఢంగా ఉండేటువంటి అగ్ని బహిర్గతం కావటానికి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ నేను చేస్తున్నాను కాదు, నాహంకర్త, నేను కర్తను కాదు, దీనికి అంతటికీ నువ్వే కర్తవు, నేను ఉపకరణాన్ని మాత్రమే అని గుర్తించడానికి తగినటువంటి విధంగా ఉద్దీప్యస్వ అనే మాట చెప్తున్నారు. ఉత్ అయ్యా, నీవు
బాగా జ్వాల రూపంలో పైకి రా అని అంటున్నాడు. ఉద్దీప్యస్వ అని మొట్టమొదటి ప్రార్థన. అయితే అట్లా జ్వాలలతో ఉద్దీపనం పొందినటువంటి అగ్నిదేవుడు ఏం చెయ్యాలి అని, ఓ జీవుడా నీ అభిప్రాయము అని అంటానేమోనని వెంటనే సమాధానం చెప్తున్నారు. అపఘ్నం నిరుతిం మమ మమ నిరుతిం, నాకు సంబంధించినటువంటి పాపాన్ని అపఘ్నం సర్వనాశనం చేస్తూ అన్నారు. ఇక్కడ పాపము పుణ్యము అనేటువంటి వాటి గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వాడు పాపాత్ముడు, వీడు పుణ్యాత్ముడు అంటూ ఉంటాం. పాపము పుణ్యము అంటే ఏమిటి? చేయరాని దానిని చేయటమే తప్పు, తప్పే పాపము. చేయవలసిన దానిని చేయకుండా ఉండటం కూడా తప్పే, అది కూడా పాపమే. చేయవలసిన దానిని సమగ్రంగా అన్ని ఏ ప్రమాదము రాకుండా చేయటం అనేటువంటిది పుణ్యం. కాబట్టి నిరుతి అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, పాపము అని అంటే అర్థం ఏమిటంటే అకార్యకరణము, చేయరాని దానిని చెయ్యటం అనేటువంటిది. మనం అనేకమైనటువంటి పనులు బుద్ధిపూర్వకంగానో ప్రమాదవశానో లేకపోతే కర్మ పరిపాకం కారణంగానో చేసేస్తూ ఉంటాం. మామూలుగా సాధారణమైనటువంటి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే శాస్త్రం ఏం చెబుతోంది? బ్రాహ్మ ముహూర్తంలో లేచి, నిద్ర నుండి లేచి అక్కడి నుంచి సంధ్యావందనాది కార్యకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనాది కార్యాలు చేయండి అని శాసిస్తోంది. ఉదయమే లేవాలి, ప్రాతఃసంధ్య, మాధ్యందిన సంధ్య, సాయం సంధ్య అని 3 సంధ్యలు చేయాలి. అహరహ సంధ్యాముపాసీత అని శాస్త్రం చెప్తా ఉంది. అయితే ఈ శాస్త్రం మనకు తెలుసు, మనం ఇతరులకు ఉపదేశిస్తూ ఉంటాం కూడా. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికీ అందరూ ప్రమాద పడుతూ ఉంటారు. ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికీ అనేకమైనటువంటి ఏవో సాకులు. ఏమయ్యా ఇవాళ 4 గంటలకు లేచావా అంటే, లేదండి నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదండి, 2-3 దాకా నేను ఏదో అటు ఇటు డొల్లుతూ ఏదో కాలక్షేపం చేశానండి అని కొన్ని సాకులు చెబుతూ ఉంటాం. ఆ సాకులేమి మనని రక్షించం. ఆ ఆ ఇబ్బందులు లేకుండా చూసుకునేట్టుగా ప్రణాళిక వేసుకోవాలి. నిత్య కృత్యాలకు ఒక టైం టేబుల్, ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఈ సమయంలో ఇది చేయాలి, ఈ సమయంలో ఇది చేయాలి. అయితే ఎప్పుడైనా అనివార్యమైనటువంటి పరిస్థితుల చేత ఒక్కొక్కసారి ఇబ్బంది వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం మన ప్రయత్న లోపం లేకుండా పనులు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మంది దెబ్బతింటూనే ఉంటారు. ఏదో చేశాము అంటే చేశాము అన్నట్టుగా. సంధ్యావందనం కూడా సాధారణంగా చాలా మంది యాంత్రికంగా చేస్తూ ఉంటారు. ఏదో పవిత్ర నీళ్లు చదువుకోవటం, అర్ఘ్య ప్రదానం చేయటం, ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, వ్యవహారాలన్నీ చేసుకుంటూ ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఆ సంధ్యావందనం చేసే సమయంలో 3 కరణాలు ఒక్కటి అయి ప్రవర్తించాలి. లేకపోతే సంధ్యావందనం చేసి పొందేటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి అట్లా 3 కరణాలు కలుపుకోలేకపోయినాం కదా, ఇంక మరి సంధ్యావందనం ప్రయోజనం లేదంటున్నారు, కాబట్టి మానేద్దాము అని అనుకోకూడదు. ఆ ప్రయత్నం చేయాలి. 3 కరణాలని ఏకం చేయటానికి ప్రయత్నం చేసి సాధించాలి. కాబట్టి నిరుతిం మమ అపఘ్నం, నా సంబంధమైనటువంటి నిరుతి అకార్యకరణం వల్ల కలిగేటువంటి పాపము అనేటువంటి దుష్ఫలితం, దానిని అపఘ్నం, అప అంటే బాగా పూర్తిగా, ఘనం నాశనం చేస్తూ ఉన్నవాడవై, దీప్యస్వ వెలుగొందయ్యా మహానుభావ అని
అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అగ్నిదేవుడు మన ఈ ప్రార్థనతో ఉద్దీపనం పొందడు. ఆ ప్రార్థన అనేటువంటిది అట్లా ఉండనివ్వండి. అంటే ఎదురుగుండా చిదుకులు కట్టెలు అవి ఇవి వేసి ఆద్యము అన్ని పెట్టుకుని ఈ మంత్రం చదివితే అగ్నిహోత్రం పైకి రాదు. కానీ శరీరంలో ఉండేటువంటి జఠరాగ్ని ఉందే, ఆ జఠరాగ్ని కూడా ఆ రకంగానే ఈ ప్రార్థన చేసినంత మాత్రాన ప్రయోజనం పొందదు. మరి అయితే ఎందుకు ఈ ప్రార్థన చేయటం అంటే, ఆ జ్ఞానము మనకున్నది అగ్నికి సంబంధించినటువంటి పాపాపనోదనము, పాపాన్ని పోగొట్టడము అనేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకి ఉన్నాయి అని గమనిస్తూ దానిని వినియోగించుకోవడానికి మనం అగ్నిహోత్రారాధన చేయడానికి లోపల ఉండేటువంటి జఠరాగ్ని మొదలైనటువంటి వాటిని సరైనటువంటి పద్ధతిలో ప్రసరించడానికి, ఆ వెలుగొందటానికి తగినటువంటి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆయుర్వేదంలో అగ్నిమాంద్యము అంటారు. అగ్నిమాంద్యం అంటే జఠరాగ్ని వెలుగొందవలసినంత తీరులో వెలుగొందకపోవటం. దానివల్ల అగ్నిమాంద్యం అంటే అజీర్ణ రోగం. ఆ అజీర్ణ రోగం వస్తుంది. అజీర్ణ రోగం రావటానికి అగ్నియా కారణము, లేకపోతే మనం తీసుకున్న పదార్థమా, లేకపోతే ఇతరమైనటువంటి వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అన్నిటికీ మన మన కర్తృత్వమే ఎక్కడ కారణం. ఆ అభోజ్య భోజనం వల్ల, అంటే తినరాని పదార్థాలు తినడం వల్ల, తినవచ్చిన పదార్థాలు కూడా ప్రమాణాన్ని మించి గాని తక్కువ గాని చేయటం వల్ల, ఇతరమైనటువంటి వస్తు గుణాల వల్ల, అంటే మనం తీసుకునే పదార్థంలో ఉండేటువంటి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. వస్తు గుణ దీపిక అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది ఆయుర్వేద శాస్త్రంలో. దాని చేత ఆ పదార్థాన్ని జిహ్వాచాపల్యం చేత వాటిని సరిగా తీసుకోకుండా ఉండడం చేత అగ్నిమాంద్యము మొదలైనటువంటి రోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము అని అంటే అర్థం ఏమిటంటే, మనకు మనం ఒక క్రమశిక్షణలో పెట్టుకోవడం. భోజనం చేసేటువంటి విషయంలో కూడా ఏ పదార్థము ఏ ప్రయోజనాన్ని కలిగిస్తుంది, ఎంత ప్రమాణంలో తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి మొదలైనటువంటివన్నీ కూడా ఆరోగ్య శాస్త్రం ప్రకారంగా అన్ని నిబంధింపబడి ఉన్నాయి. అందుచేత వాటినన్నిటినీ మేము పాటించేటువంటి శక్తి మాకు ఇవ్వు అని ఈ ప్రార్థనలో ఉండేటువంటి తాత్పర్యం. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుతిం మమ పశుగుశ్చమాహమహ్యమావహ. నాకు కావలసినటువంటి పశువులను చేకూర్చు. అగ్నిదేవుణ్ణి ఏం ప్రార్థిస్తున్నాము? నాకు కావలసినటువంటి పశువులు అంటే ఇక్కడ భోగ్య వస్తువులు, అంటే ఈ శరీరాన్ని తుష్టి పుష్టితో చక్కగా ధర్మ కార్యాచరణకు యోగ్యంగా ఆయా అవయవాలన్నీ పనిచేయటానికి కావలసినటువంటి భోగ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ భోగ్య వస్తువుల్ని ఇక్కడ పశువు అనే మాటతో చెప్తున్నారు. వాటిని నాకు చక్కగా అమరించి పెట్టవలసినటువంటి బాధ్యత నీవే స్వామి అని ప్రార్థన. పశువుశ్చమహ్యమావహ. మనం ప్రకృతిని పరిశీలించి చూస్తే అనేకమైనటువంటి విషయాల్ని మనం పట్టించుకోకుండా ఏదో బతికిపోతున్నాం. మనకు ఆహారం వస్తోంది అంటే అన్నము అనే పదార్థాన్ని మనం తింటున్నాం. అన్నము అనే పదార్థాన్నిలో ప్రధానమైనటువంటి బియ్యము, దానికి అది విక్లిత్తి పొందటానికి, అంటే ఉడికి గట్టిగా ఉండేటువంటి బియ్యపు కింద మెత్తగా అవటానికి అగ్ని కావాలి, నీరు కావాలి, ముందర పదార్థం భూమి కావాలి. ఈ అగ్నిని సమమైనటువంటి స్థితిలో
ప్రవర్తింపజేయడానికి వాయువు కావాలి. ఆ వాయువును చక్కగా క్రమబద్ధం చేయడానికి ఆకాశం కావాలి. కాబట్టి ఒక అన్నపు మెతుకు మనం భోజనం చేయటానికి లోపలికి వస్తున్నాయంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో పంచభూతములు, తర్వాత సూర్యుడు, చంద్రుడు అంటే మనస్సు, బుద్ధి, వీటన్నిటి యొక్క ప్రమేయము ఉంది. మనం ఇక్కడ అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నాము అని అంటే అష్టతను రూపమైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థించినట్టే అన్నమాట. కాబట్టి దీప్యస్వజాత వేదోపఘ్నిరుపిం మమ పశుశ్చమహ్యమావహ జీవనంచ దిశ. నాకు జీవనాన్ని ఇవ్వు. జీవనము అంటే బ్రతుకు. మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. దేంతో బతుకుతున్నాము? పంచభూతాలు మనకు ప్రసాదించినటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాది పదార్థాల ద్వారా ఏర్పడినటువంటి అన్నజాతం. అన్నం అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని అన్నారు. అన్నం అంటే మనం నోట్లో పెట్టుకునేటువంటి ముద్దలనే కాదు, సమస్తమైనటువంటి ఇంద్రియాలకు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అన్నం ఏర్పడి ఉందన్నమాట. కాబట్టి ఈ అన్నము అనేటువంటిది అనేదాన్ని మనం ఎంత సంస్కరించుకుని తీసుకోవాలో ఈ మంత్రం చెప్తోంది. పశుశ్చమహ్యం ఆవహ, నా దగ్గరకు తీసుకొచ్చి నన్ను పెంపొందించు స్వామి, నాకు అందించు. దానిని సద్వినియోగం చేసుకొని నేను చేయవలసినటువంటి విధ్యుక్త కర్మానుష్ఠానం చేసి దాని ద్వారా అంతరంగ శుద్ధి పొంది అందులో పరమాత్మ అనే జ్యోతిని చక్కగా వెలిగించుకోవటానికి కావలసినటువంటి అనుగ్రహం నీ వల్ల మాత్రమే మాకు వస్తుంది. జీవనము అనేటువంటి దాంట్లో ఈ అంశాలన్నీ ఉన్నాయి. జీవనంచ దిశో దిశ. దిశ అంటే దిక్కులు, దిశ అంటే ఇమ్ము అని. దిశ దిశ అని రెండు పదాలు ఉన్నాయి మంత్రంలో. అందులో మొదటి దిశ అనే దానికి దిక్కులు, అన్ని ప్రదేశాలు. ఏ ప్రదేశం నుంచి ఏ పదార్థము ఏ రకంగా వస్తుందో దానిని మాకు ఆ విధంగా ఆ మార్గ అవరోధాలేమీ లేకుండా మాకు అనుగ్రహించు అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. నిజానికి మనమంతా చాలా భయంకరమైనటువంటి అజ్ఞానంలో ఉన్నాం. నేను సంపాదిస్తున్నాను, నేను తింటున్నాను, నేను నిద్రపోతున్నాను, నేను ఆయా పనులు చేస్తున్నాను. ఎవరు ఈ నేను? ఈ నేను అనే మాట అర్థం ఏమిటి? నేను అనే దానికి ఏమిటి అనే దాన్ని గురించి ఒక మహానుభావుడు నేనెవరు అని బహుకాలంగా వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. మన సుపథ అనేటువంటి పత్రికలో శివానందమూర్తి గురుదేవుల ఆ సిద్ధాంతాన్ని పరివ్యాప్తం చేసేటువంటి మహానుభావుడు. కాబట్టి మనం ముందర నేనెవరు అనేటువంటి ఆలోచన చేయాలి. కోహం, కస్త్వం, కోహం, కే అర్థాభేదా, కుతో జాత ఇయం సృష్టి అనేటువంటి ప్రశ్నలతో వేదం ప్రారంభమైంది. కస్త్వం, నువ్వెవరు అంటే నువ్వంటే ఇక్కడ ఎదురుగుండా ఉండేటువంటి వెంకయ్యో పుల్లయ్యో కాదు. కస్త్వం అనేటువంటి చోట మొట్టమొదటగా పరమాత్మనే సంభావన చేయాలి. ఆ పరమాత్మ కంటే వేరుగా ఉన్నాను అనుకునేటువంటి అజ్ఞానంతో ఉండేటువంటి జీవుడుగా ఉన్నటువంటి వాడు తన్ని గురించి తాను ప్రశ్న వేసుకుంటున్నాడు. కోహం, నేనెవరు? ఏ అర్థ వేదా, ఏ అర్థములు, వేదములు ఏమర్థములు కలిగినటువంటివి. కాకపోతే ఏ అర్థాన్ని తెలుసుకోవాలి. కుతో జాత ఇయం సృష్టి, ఈ సృష్టి అంతా కూడా ఏ రకంగా ఏర్పడింది అనేటువంటి విచారశీలంతోనే ఇదంతా వేదాంతమంతా నిండి ఉన్నదన్నమాట. అటువంటి దానిని గురించి భావన చేస్తున్నప్పుడు ఒక్క మారుగా అఖండ దర్శనం సాధ్యం కాదు గనక, ఎందుకనంటే
అల్పజ్ఞాన బుద్ధి కలిగినటువంటి జీవుడికి ఒక్క మారుగా అఖండ జ్ఞానం ఉదయించడం కష్టం గనక మెల్లమెల్లగా ఒక గోడ కట్టడానికి 1000 ఇటుకలు ఉపయోగిస్తే ఒక్కొక్క ఇటుకలు మెల్లమెల్లగా పేరిస్తే పెద్ద గోడ తయారవుతుంది. అదే విధంగా జ్ఞానములు బిట్స్ గా కొంచెం కొంచెంగా అక్కడక్కడ ఉండేటువంటి జ్ఞానాలన్నీ కూడా వాటిని పోగు చేసుకుని ఒక చోట ఏర్పాటు చేస్తే అప్పుడు జీవుడు పూర్ణుడవుతాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అటువంటి పూర్ణత్వ సాధన కోసం ఈ మహానారాయణ మంత్రాలన్నీ కూడా బిట్స్ గా, అంటే ఖండాత్మకంగా ఒక్కొక్క దాని యొక్క మహిమను గురించి అభివర్ణిస్తూ వాటిని శరణు వేడు, వాటిని నువ్వు ప్రార్థించు, అవి తప్ప నీకు వేరే గతి లేదు అనేటువంటి ఉపాయం ద్వారా ఈ మంత్రాలు చేస్తున్నాయి. ఈ ప్రార్థనలో ఉద్దీప్యస్వ అనేటువంటి మాట, ఉద్దీపింపజేయటం అనేటువంటి మాట వెనకాల ఉండేటువంటిది ఈ ప్రార్థనల సముదాయం అన్నమాట. దీన్ని మనం జాగ్రత్తగా గమనించి ప్రతి అడుగు వేసేటప్పుడు, ప్రతి మాట మాట్లాడేటప్పుడు, ప్రతి పని చేసేటప్పుడు, ప్రతి భావన మనస్సులో తిరుగాడేటప్పుడు ఈ ఈ ఈ మంత్రంలో ఉండేటువంటి రహస్య తత్వాన్నంతటినీ జాగ్రత్తగా ఏకముఖంగా చేసుకుంటూ ప్రయత్నం చేసినట్లయితే మనకు లక్ష్యం అనేటువంటిది దగ్గరగా వస్తుంది. ఉద్దీప్యస్జాత వేదోపఘ్నం నిరుతిమ్మమ పశుశ్చమహ్యం. ఇక్కడ పశు శబ్దానికి అర్థం ఏమిటంటే మనకు ఆహారాధికం, దేహానికి కావలసినటువంటి తుష్టి పుష్టి కలిగించేటువంటి సర్వ పదార్థ జాతం. అవి పశు రూపంలోనే ఉండనక్కర్లే, వస్తు రూపంలో ఉంటాయి. ఆహార ద్రవ్యాలు, తర్వాత రూప ద్రవ్యాలు, శ్రవ్య ద్రవ్యాలు మొదలైనటువంటివన్నీ కూడా. అవన్నీ పశువున్ననేటువంటి శబ్దంలో ఒకటిగా చేసి చెప్తోంది వేదమాత. పశువు చమహ్యమావహ జీవనంచ దిశో దిశ. జీవనాన్ని కూడా ఇవ్వు. ఆ జీవనం కూడా ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే దిశ, దిక్కుల దగ్గర నుంచి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంటుంది. మన లోకంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే, అన్ని పదార్థాలు ఒకే చోట మనకు పండవు. ఒక చోట వరి పండుతుంది, ఒక చోట గోధుమ పండుతుంది, ఒక చోట యాపిల్ పండ్లు ఒక ప్రదేశంలోనే పండుతాయి, కాఫీ గింజలు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలోనే ఏర్పడతాయి. కాబట్టి ఈ రకంగా మనకు కావలసినటువంటి వరి, గోధుమ, కాఫీ మొదలైనటువంటి పదార్థ జాతం అంతా మన ఇంట్లో, మన దొడ్లో పండేది కాదు కనుక దిశ ఆయా ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడైతే మనకు ఇటువంటివన్నీ లభ్యమవుతాయో అక్కడి నుంచి మాకు వచ్చేటువంటి ఏర్పాటు నువ్వే చెయ్యాలి మహానుభావ దిశ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కాబట్టి అగ్ని చాలక శక్తి, అంటే సృష్టినంతటినీ కూడా చెలింపజేస్తూ చైతన్య భరితం చేస్తూ ఉండేటువంటి ఒక మహాశక్తి. నిజానికి అన్ని భూతాలు అట్లాంటివే, అందులో అగ్నిలో కొంచెం విశిష్టంగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. అందుకని అగ్నిదేవుణ్ణి పంచభూతాల్లో మధ్యమణి న్యాయంగా భావన చేసుకుంటూ ఇవాళ పాఠం ప్రారంభించామన్నమాట. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుతిమ్మమ పశుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దిశ. ఇందులో ఈ మంత్రంలో ప్రధానంగా ఏం చేస్తున్నారంటే ఈ పాజిటివ్ గా, అంటే నాకు ఇవ్వు అని అంటున్నారు. మనం కొన్ని అపేక్షిస్తూ ఉంటాం. అపేక్షించినప్పుడు అపేక్షిత పదార్థాలు కూడా వస్తూ ఉంటాయి, వాటితో పాటు అనపేక్షిత పదార్థాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ అనపేక్షిత పదార్థాలని మనం తొలగించుకుని అపేక్షిత పదార్థాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు వరి గింజలు, వడ్లు. ఆ వడ్లు అనేదాన్ని మనం నేరుగా
వండుకొని తినం. ఆ వడ్ల గింజ మీద ఉండేటువంటి పొట్టును తీసేస్తాం, ఆ గింజని శుభ్రం చేసుకుంటాం, దానిలో ఉండేటువంటి సారభూతమైనటువంటి తవుడు మొదలైనటువంటి పదార్థాన్ని పరిరక్షించుకుంటూ దాన్ని ఉడకబెట్టుకుంటాం. అంటే ప్రతి మనం స్వీకరించేటువంటి ప్రతి దాంట్లో కూడా గ్రాహ్యము త్యాజ్యము అని రెండు ఉంటాయి. అంటే తీసుకోవాల్సినవి వదిలిపెట్టేయాల్సినవి రెండు ఉంటాయి. ఆ రెండింటిలో రెండవ దాన్ని కావలసిన దాన్ని కోరటంతో పాటు అక్కర్లేని దాన్ని వదిలిపెట్టడం కూడా మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థనకు కూడా భగవద్ అనుగ్రహం ఉండాలి. అందుకని తరువాత మంత్రం చెప్తున్నారు, మానో హింసీ జాతవేద గామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయా. ఈ మంత్రం పై మంత్రం పాజిటివ్ గా చెప్తే ఇక్కడ నెగిటివ్ గా, అంటే నాకు కావాలి అని అడిగింది పై మంత్రం, నాకు ఇది వద్దు, దీన్ని నా దగ్గర నుంచి తొలగించేసేయి అని చెప్పేటువంటిది ఈ మంత్రం. అంటే ఆ నిషేధ రూపంలోను ఆ ప్రార్థనా రూపంలోను రెండిట్లోనూ కూడా మనం భగవంతుని అనుగ్రహించాలి. నాకు వచ్చి పడుతూ ఉంటాయి కొన్ని, అవి అపేక్షితములు కాదు. ఎవడైనా నాకేదైనా రోగం వస్తే బాగుండును అనుకుంటాడా? నాకు ఆరోగ్యం కావాలి అనుకుంటాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఆరోగ్యం కావాలి అనుకుంటాడు కానీ నాకు ఏదన్నా రోగం వస్తే బాగుండును అనేటువంటి వాడు మూర్ఖుడు కదా. అందుకని ఏవైతే పరిహరించుకోవాలో ఆ పరిహరించుకోవాల్సినటువంటి వాటిని అన్నిటినీ కూడా చెప్తున్నారు ఇక్కడ. మానో హిగుంసీ జాతవేద, హే జాతవేద, ఓ అగ్నిదేవా. ఇందాకటి మంత్రంలో ఉన్నదే జాతవేద అనేటువంటిది, ఇందాక మంత్రంలో ఉన్నదే మళ్ళీ ఈ మంత్రంలో కూడా అదే సంబోధన, ఓ అగ్నిదేవా. అంటే సమస్త జ్ఞాన విజ్ఞానములు తెలిసినటువంటి ఓ పరమాత్మ అని ఆ జాతవేద శబ్దానికి, అగ్ని పర్యాయవాచకమైన జాతవేద శబ్దానికి అన్ని తెలుసు ఆయనకి, సమస్తము తెలిసినవాడు. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారంటే ఆ రోగం ఏమిటో తెలుసుకోవాలి, రోగము ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి, ఆ రోగము ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, ఆ రోగాన్ని తొలగించడానికి ఏ ప్రక్రియ కావాలో తెలుసుకోవాలి, ఏ మందు ఏ మోతాదులో వేస్తే పని చేస్తుందో తెలుసుకోవాలి. కొంతమంది ఆబగా ఏదో మందు, రోగం వచ్చిందని మందు వేసుకోమంటే ఆ మందుల్ని ఒక మాత్ర వేసుకోమంటే 10 మాత్రలు వేసుకుంటే తొందరగా నయమవుతుందని అనుకుంటూ ఉంటారు. కాబట్టి మోతాదు అనేటువంటిది తెలియాలి, సమయం తెలియాలి. ఇప్పుడు కొన్ని మందులు పొద్దున పలహారం తీసుకున్న తర్వాత వేసుకోవాలి, కొన్ని మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత వేసుకోవాలి, కొన్ని రాత్రి పడుకునేటప్పుడు వేసుకోవాలి. ఈ రకంగా ఉంటాయి. ఇవన్నీ తెలిసినటువంటి వాడు, తెలిసినటువంటి ప్రథమో దైవ్యోభిషక్ అంటారు రుద్రుణ్ణి. పరమాత్మను మొట్టమొదటి భిషక్కుట, అంటే వైద్య చికిత్స చేసేటువంటి మహా వైద్యుడు ఎవరు అని అంటే ఆ పరమాత్మే అన్నారు, రుద్రుడు అని అన్నారు. అందుకని జాతవేద, రుద్రుడి యొక్క స్వరూపమే ఈ జాతవేదుడు. మానో హింసీ, మా నహ, నహ అంటే మాకు సంబంధించినటువంటి, గాం అశ్వం పురుషం జగత్, మా హింసీ, మాకు సంబంధించినటువంటి గోవును, అశ్వాన్ని, గుర్రాన్ని, పురుషుణ్ణి అంటే భటుడు మొదలైనటువంటి వాళ్ళని, ఇంకా జగత్తులో ఉండేటువంటి మాకు ఉపయోగించేటువంటి పదార్థాలు వేటిని కూడా స్వామి మా హింసీ, హింసించవద్దు. మానో హింసీ జాతవేదో గామస్వం పురుషం జగత్. ఇక్కడ గాం అశ్వం అనేటువంటివి ప్రతీకాత్మకంగా చెప్పినటువంటి విషయాలు.
గోవు అంటే అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ప్రధానంగా గోవు అంటే ఆవు అనుకుందాం. ఆవులు ఆవే మనకు అన్ని రకాలైనటువంటి కావలసిన పదార్థాలని సమకూరుస్తుంది. ఆవు యొక్క స్వరూపమే అయినటువంటి ఎద్దు నాగలి దున్ని పంట పండటానికి ప్రయత్నం చేస్తోంది. ఆవు పేడ ఎరువుగా ఉండి సస్యంలో ఉండేటువంటి ఆ భావన కలిగిస్తుంది. అలాగే ఆవు పాలు సర్వశ్రేష్టమైనవి అని చెప్తూనే ఉన్నారు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని వేదమంత్రం లాంటిది ఒకటి ఉంది. గోవు యొక్క ప్రతి అవయవంలోనూ లోకానికి మేలు చేసేటువంటి పదార్థజాలం అంతా ఉంది. కాబట్టి గాం అని అంటే అక్కడ ఇక్కడ అర్థం ఏమిటంటే, గో రూపంలో ఆవు రూపంలో మనము నిత్యము ఆ తుష్టికి పుష్టికి తీసుకునేటువంటి ఆహార పదార్థ జాతం ఏదైతే ఉందో అదంతా గోశబ్దం చేత మనం సంభావన చెయ్యాలి. అలాగే అశ్వం, అశ్వం అంటే గుర్రం. గుర్రము అనేటువంటిది మనకు భౌతికంగా ఆ ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏదైనా సాధించుకు రావాలంటే, మోసుకుని తీసుకురావాలంటే, మన ఒక చోటికి తీసుకువెళ్ళాలంటే అవి గుర్రము మొదలైనటువంటి వారి చేత లభ్యమవుతుంది. అందుకనే శక్తిని హార్స్ పవర్ అనే దాంతో పరిగణన చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి అశ్వం అంటే భౌతికంగా మన యానాయానములు వెళ్ళటం రావటం అనే మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి భద్రత, శీఘ్రత మొదలైనటువంటి లక్షణాలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కలిగించేది దానికి ప్రతీకగా అశ్వం అని చెప్పారు, సింబల్ గా. కాబట్టి గాం అశ్వం పురుషం. పురుషం అంటే మనకు మన 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 జీవితానికి తోడ్పడేటువంటి వాళ్ళు, మన జీవితానికి జీవిత ప్రయాణానికి ఆటంకాలు కలిగించినటువంటి వాళ్ళు మొదలైనటువంటి వ్యక్తులందరూ కూడా గామశ్వం పురుషం. జగత్, లోకం అంతా మనకు వస్తూనే ఉంది. లోకంలో ప్రతి వస్తువు కూడా మన సుఖభోగాలకు మాత్రమే ఉంటున్నాయి, సమస్త జీవకోటి యొక్క సుఖభోగాలకు. కాబట్టి వాటిని చెప్తున్నారు. వేటిని కూడా స్వామి మా యందు అనుగ్రహించి నీవు హింస చెయ్యకు, వీటిని బాధించకు. ఇప్పుడు ఒక చిన్న విషయం చూద్దాం, గమనిద్దాం. చెన్నైలో, తమిళనాడులో మహాభయంకరమైనటువంటి ప్రళయాన్ని లాంటి ఈ జలం విజృంభణ అనేటువంటిది జరుగుతోంది. ఇవాళ పేపర్లో మనం చూస్తున్నాం. ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఏదో ప్రకృతి ధర్మం అండి, అది అప్పుడప్పుడు అట్లాగే వస్తాయి. భూకంపాలు వస్తూ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, జల ప్రళయాలు వస్తూ ఉంటాయి, తుఫాను గాలులు వస్తూ ఉంటాయి, ఆకాశం నుంచి అనేకమైనటువంటి నాదాత్మకమైన పిడుగులు పట్టం మొదలైనటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు. కానీ మనం ఒక విషయాన్ని మనం సరిగా గమనించటం లేదు. ఈ మంత్రంలో చెప్పినటువంటి విధంగా ఆ దైవస్వరూపములైనటువంటి పంచభూతములను మనం ప్రసన్నం చేసుకోవటానికి మన దగ్గర నుంచి ఏమి జరిగింది అనేటువంటి దాన్ని మనం విచారణ చేసుకుంటే ఇటువంటి ప్రళయాలు రావడానికి కారణం ఏమిటో మనకు బాగా క్లియర్ గా అర్థమైపోతుంది. మన పురాణేతిహాసాల్లో యజ్ఞాలు చేయండి రా నాయనా, యజ్ఞాలు చేయండి అని అన్నారు. భగవద్గీతలో సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వమేషవోస్త్విష్టకామధుక్ దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః
పరమవాప్స్యత అని చిన్న పిల్లవాడికి ముద్దు ముద్దుగా చెప్పినట్టుగా చెప్పింది వేదమాత. భగవద్గీతామాత ఆ రకంగా చెప్పింది. అయ్యా, యజ్ఞాలు చెయ్యండి, అనేక విధములైనటువంటి యజ్ఞాలు చేయాలి. ఈ యజ్ఞాల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి. దేవతలు మిమ్మల్ని ఆ యజ్ఞంలో మీరు ఇచ్చినటువంటి హవిష్ పదార్థాలను తీసుకొని మిమ్మల్ని వాళ్ళు తృప్తిపరుస్తూ ఉంటారు అన్నారు. ఈ ప్రక్రియ ఎక్కడో జరుగుతోందా అండి? ఎక్కడో ఒకటి రెండు సన్నివేశాల్లో ఎక్కడో దత్తాత్రేయ వేద విద్యా గురుకులం లాంటివి, ఎక్కడో శృంగేరి పీఠం లాంటి వాటిల్లో, లేకపోతే కంచి పీఠం మొదలైనటువంటి వాటిల్లో ఎక్కడో ఏకదేశంలో దొరుకుతూ ఉంటే దాని వ్యాప్తి అన్ని చోట్లకి ఎట్లా సంభవిస్తుంది? అసలు వర్షం ఎట్లా వస్తుంది? యజ్ఞాల వల్లనే వర్షం వస్తుంది, సరే, కావలసిన వర్షం వస్తుంది. యజ్ఞము చెయ్యకపోవటం వల్ల ఈ ప్రళయాలన్నీ వస్తూ ఉంటాయి. ఇది చాదస్తపు భావన అని ఆధునిక విజ్ఞానవేత్తలు అనుకునేటువంటి వాళ్ళు భావించి వేళాకోళం చేస్తూ ఉంటారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని ఇటువంటి వేళాకోళ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఇదంతా ఒక విజ్ఞాన శాస్త్రం. యజ్ఞము అనేటువంటిది ఒక విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రము ఏ శాస్త్రమైనా ప్రయోగించి ఫలితాన్ని పొందాలి. ప్రయోగించకుండా మాకు అవి ఆ ప్రమాదాలు వచ్చినాయి, ఈ ప్రమాదాలు వచ్చినాయి అని నెత్తి నోరు కొట్టుకుంటే ఏం ప్రయోజనం అవుతుంది? కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో మనకి ఏం చేస్తున్నారంటే, మానో హింసీ జాత వేదో గామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి. వీటినన్నిటినీ కూడా చాలా చక్కగా ఒక ఏకముఖంగా చేసి, స్వామి మా దగ్గరకు రా, మాకు క్షేమాన్ని కలిగించు, మాకు యోగాన్ని కలిగించు అని అగ్నిగా మనం చూడగలిగినటువంటి పరమాత్మను ప్రార్థిస్తున్నాం. ఇది మానో హింసీ జాత వేదోగామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి. అట్లా మా దగ్గరకు వీటినన్నిటినీ కూడా చక్కగా ఎంత ప్రమాణంలో తీసుకురావాలో అంత ప్రమాణంలో తీసుకువస్తూ, ప్రమాణం మించితే గాని తగ్గితే గాని వచ్చే ప్రమాదాల్ని వారిస్తూ తీసుకురా. శ్రియా మా పరిపాలయ. ఆ సంపదతో నువ్వు తీసుకొచ్చేటువంటి వస్తు వాహనాదులు, ఆహార ధాన్యాలు, ఇతరమైనటువంటి క్షీరము మొదలైనటువంటివి, ఇతరమైనటువంటి వస్త్రాలకు కావలసినటువంటి భక్తి మొదలైనటువంటివి, అవి ఇవి అనేవి మనం భూమిలో నుంచి సర్వము తీసుకుంటున్నాం. గృహారామాదులు నిర్ణయించుకుంటున్నాం. ఇదంతా కలిపి ఒక్క ముక్కలో వేదమాత ఏం చెబుతుందంటే శ్రీ అన్నది. శ్రియా మా పరిపాలయ. నీవు మాకు అందించేటువంటిదంతా లక్ష్మీదేవయ్యా, సంపదయ్యా. ఆ సంపదతో మమ్మల్ని ఎప్పుడు ప్రతిక్షణము పరిపాలిస్తూ ఉండు అని ఈ మంత్రం ప్రార్థిస్తోంది. ఈ మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాం మనం. ఈ మంత్రం ద్వారా ప్రార్థిస్తే అయిపోలే. ఏం కావాలి? మొట్టమొదటి నుంచి నేను అనేక పర్యాయాలు చెప్తూనే ఉన్నాను. ఆచార ప్రభవో ధర్మ. ఆచరించి చూడాలి. ఆచరించినప్పుడే ధర్మం అవుతుంది, సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆచారం లేని ధర్మం అనేటువంటిది గొడ్డుమోతావు లాంటిది. మేము ఆచరించము. మేము ధర్మాత్మమే, ధర్మబుద్ధి ఉంది మాకు. ఆ పని చేయాలి, ఈ పని చేయాలని అనుకుంటూ ఉంటాం. ఏం ప్రయోజనం లేదు. చెయ్యాలి. ఆ పని చేసినప్పుడే ధర్మం అవుతుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే మనది రక్షిస్తుంది. ధర్మాన్ని మనం భక్షిస్తే అది మనం భక్షిస్తేస్తుంది. కాబట్టి అవిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాలయ. అవిభ్రత్. ఒకవేళ మేము ఏదైనా అపరాధాలు చేసి ఉంటే వాటినన్నింటినీ కూడా మా హృదయాల నుంచి తొలగించి వేసి, వాటిని నువ్వు ధరించకుండా, వాటిని పట్టుకోకుండా మనం అంటూ ఉంటాం, అయ్యా నేను ఏదో మీకు అపచారం చేశారు, మనస్సులో
పెట్టుకోకండి అంటామే. ఆ, నేను ఆ, నిన్న బుద్ధి తక్కువగా మిమ్మల్ని ఏదో ఒక మాట అన్నాను, కఠినంగా అన్నాను, క్షమించండి. మనస్సులో పెట్టుకోకండి అంటామే. ఆ మనస్సులో పెట్టుకోకుండా అనేదానికి అభిభ్రత్ అనేటువంటి మాట ఉంది ఇక్కడ. అభిభ్రత్. అది దాన్ని మనసులో పెట్టుకుని, "ఛీ, వీడు నాకు అపకారం చేశాడు, నన్ను తిట్టాడు, నన్ను అనరాని మాటలు అన్నాడు, వీడి దగ్గరికి నేను ఎందుకు పోవాలి" అనేటువంటి భావన లేకుండా ఆగహి, నా దగ్గరకు రా. చూడండి, వేదమాత ఎన్ని కోణాల్లో నుంచి మనిషికి హితాన్ని ఉపదేశించుతుందో చూడాలి. ఇవన్నీ ప్రార్థనే. కానీ ఈ ప్రార్థన వెనకాల నేను ఇలా 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 ప్రవర్తించాలి అనేటువంటి ఒక కర్తవ్య నిష్ఠ అనేటువంటి ఉపదేశం కూడా ఉంది. దాన్ని మనం గమనించాలి. అభిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ, పరిపాలయ, పరిపాలయ. ఆ ఆ నీవిచ్చేటువంటి సంపదతో, ఇక్కడ సంపద అంటే అర్థం ఏమిటంటే మానవుడికి నూరేండ్లు సుఖంగా జీవించటానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి వస్తుజాతము స్త్రీ శబ్దం చేత వస్తుంది. అంతేకాదు, స్త్రీ శబ్దానికి విద్య అనేటువంటి అర్థం కూడా ఉంది. రుచో యజూగుంషి సామాని సాహి స్త్రీ అమృత సతాం అని ఆ స్త్రీ అనే శబ్దానికి వేదవాక్యము అనేటువంటి అర్థం కూడా వేదాలే చెప్తున్నాయి అన్నమాట. దాన్ని మా యందు పడవేయి, ఆ సంపదను మాకు వర్షించు అన్నారు. ప్రార్థించాం కదా, అయిపోతుందని అనుకోవద్దు. ఆ ప్రార్థనలో మనకు ఉండేటువంటి కర్తవ్యాన్ని మనము పొల్లుపోకుండా, అన్యూన అనతిరిక్తంగా, తక్కువ ఎక్కువ లేకుండా సమమైనటువంటి ధోరణిలో చేసినప్పుడే ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఇవి చాలా గొప్ప మంత్రాలు ఈ రెండు. వీటిని గురించి బాగా నాకు ఆ భగవంతుడు పలికించడివాడు రామభద్రుడు ఏ ఏ రకంగా పలికించాడో వాటినన్నిటినీ ఇవాళ మేము ముందుంచాను. వీటిని భావన చేసుకుంటూ మనం ముందరికి సాగుదాం. మానో హిగుంసీ జాతవేదో గామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి స్త్రియా మా పరిపాతయ పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈ మంత్రాలు తరువాతి తరగతిలో నేర్చుకుందాం. ఇవాటికి స్వస్తి.